మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాల్లో నిలిచారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నాటిన హరితహారం చెట్లను నరికివేసి కాలేజ్ బిల్డింగ్లు, పార్కులు, ప్లేగ్రౌండ్స్ నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కవితతో కలిసి నాటిన 32,000 చెట్లు మాయమయ్యాయని మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మాజీ సర్పంచ్ ఈశ్వర్ ఆరోపించారు. గ్రామాల్లో హరితహారం చెట్లు ఎండిపోతే సర్పంచ్ను పదవి నుంచి తొలగించినట్లే 32,000 చెట్లను నరికేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి పత్రాలు లేకపోయినా మల్లారెడ్డి అక్రమంగా యూనివర్సిటీలో బిల్డింగ్లు నిర్మించారని, మల్లారెడ్డి యూనివర్సిటీలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు గుండ్లపోచంపల్లిలో మాజీ మంత్రి ఏవైతే హరితారం చెట్లు పెట్టడము 2016, 17, 18లా ఒక 32,000 చెట్లు పెట్టడం జరిగింది. అది అంత మాత్రానికే ఆయన చెట్లు పెట్టి కేటీఆర్ తన కవిత తన లబ్ధి ఉంది, దాన్ని ఒక్క చెట్టు లేకుండా ఈరోజు నాశనం చేసేసి అది చెరువు కుంటల అవిట్లలో పెట్టి, అదేవిధంగా ఆ తర్వాత ప్రోగ్రాం అయిపోగానే దాని క్రికెట్ గ్రౌండ్ ఇంకో విధంగానో కాలేజీలు కట్టడం జరిగింది. అంత సీఎంఓ అధికారిని పిలిచి ఇట్లా ఒక్క చెట్టుకు శూన్యం చేసి పడేసాడు. హరితారం అనేది మత్సకు ఫస్ట్ నిల్వెత్తు నిర్దేశించడం అంటే మల్లారెడ్డి. అదే 2014 నుంచి సర్పంచ్లను ఒక్క చెట్టు లేకపోతే ఒక గొల్ల కాపరి ఉన్నాడు, చెట్లు మేస్తే వాళ్ళకి ఫైన్ వేసారు. అలాంటి దుస్థితుల ఈరోజు 32,000 చెట్లు పెట్టి కేటీఆర్ దగ్గర లబ్ధి ఉంది, ఒక్క చెట్టు లేకుండా చేసింది. కాబట్టి దానికి నిల్వెత్తు నిదర్శనం సరిపోదా అని చెప్తున్నా. గౌరవ మల్లారెడ్డి భూ కబ్జాలు, చెరువు కుంటలు, ఇదే విధంగా ఏ విధంగానైతే చెరువు ముంగట కొంటాడు, చెరువు వెనుక కబ్జా మొత్తం. అదేవిధంగా ఒక కాలేజీకి పర్మిషన్ లేకుండానే కట్టడం జరిగింది. 2001లో స్థాపించిన అంటాడు. 2001 నుంచి 2019 వరకు ఒక నామ్స్ ప్రకారం కాలేజీలు కట్టలేదు. దానికి నేను 100% ప్రూఫ్ చెప్తున్నా. ఎందుకంటే సర్పంచ్గా నేనుండి ఆయన కాలేజీకి నోటీస్ ఇచ్చి గులగొట్టడం జరిగింది. ఈరోజు నాకు గొప్ప నేను అన్ని 10,000 మందిని తయారు చేసిన అంటాడు. పుణ్యానికి తయారు చేయలే, కోట్ల రూపాయలు నువ్వు తయారు చేసుకున్నావు, కమర్షియల్ బిజినెస్ చేసినావు. ఆ కమర్షియల్ బిజినెస్ నీ కాలేజీల పైసలు అన్ని డ్రైవర్కు నువ్వు గిట్ల జీతం తీసుకునే అధికారం లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏడికెళ్ళి భూములు కొంటున్నావు, ఏడికెళ్ళి వస్తున్నాయి. అదే దృష్టిలో నాకు ఖచ్చితంగా దీన్ని సమాచార చట్టం కింద తీసుకో.